వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కనుక ఈలోపే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో పెండింగ్ ఉన్న వాటిని అమలు చేస్తే మంచిదని, ఎన్నికల లోపు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడి ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందని భావించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈలోపే కొన్ని కీలక పథకాలను అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులను ఈలోపే జారీ చేస్తే మంచిదని, కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. రేషన్ కార్డుల జారీపై ప్రజల్లో ఉన్న ఆందోళనలను గురించి కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని, లిస్టులో పేరు లేకపోతే ఆందోళన చెందకుండా గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, కుల గణన ఆధారంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేస్తున్నాము. అలాగే ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులు తీయడం అనేది ఉండదు. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను కూడా చేరుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే చాలా చోట్ల అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా అధికారులను నిలదీయడమే కాక సర్వేను అడ్డుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్ళు 100కు పైగా ఉంటే గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టులో మాత్రం 50 మంది కూడా లేరు. అందులో కూడా ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళ పేర్లు కూడా ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయని కూడా కొన్ని చోట్ల ప్రజలు తెలంగాణ ప్రభుత్వ అధికారులను, నాయకులను ప్రశ్నించడంతో ఈ క్రమంలోనే రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.